నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. హైడ్రా ఇటీవల కాలంలో హైడ్రా పేరు వినగానే నిజంగా కూడా కబ్జాకి సంబంధించి ప్రధానంగా వాళ్ళు ఏవైతే విల్లాలు గాని, లేదంటే అపార్ట్మెంట్స్ కూలగొట్టారో ఇవే గుర్తుకొస్తున్న పరిస్థితి తరుణంలో ఈ గత 3 రోజులుగా సైలెంట్‌గా ఉన్న హైడ్రా ఒక్కసారిగా నాగార్జునకి సంబంధించి కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి సంచలనంగా మారింది ఈరోజు వార్త అయితే. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుప్రీంకోర్టు అడ్వకేట్ వెంకట ముప్పన గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. దీనికి సంబంధించి అంటే అసల ఈ కన్వెన్షన్ ఎఫ్‌టిఎల్ జోన్‌లో, బఫర్ జోన్‌లో ఉందని చెప్పి ఎవరైతే మాట్లాడుతున్నారో రంగనాథ్ గారు, అసల దీనికి సంబంధించి ఈ ఎఫ్‌టిఎల్ కూల్చడంకి సంబంధించి గాని, లేకపోతే దీనికి పరిహారం కరెక్టా? లేదా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్ చెప్పాలి అంటే ఈరోజు అంటే ప్రధానంగా ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది హైడ్రా అనే అంశాన్ని మనం మాట్లాడుకుంటే, కొంతమంది మాట్లాడేదేంటంటే హైడ్రాకి పర్మిషన్ ఉందా? అనేది కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే అది హ్మ్. నిజంగా హైడ్రాకి పర్మిషన్ కావాలా? అసలు హైడ్రా సంస్థ ఎలా పనిచేస్తుందంటారు? హైడ్రా అనేది మీకు అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్‌లో టాస్క్ ఫోర్స్ లాంటిది. హ్మ్. పోలీస్ డిపార్ట్మెంట్‌లో లా అండ్ ఆర్డర్ నెక్స్ట్ ట్రాఫిక్ ఉన్నట్టు, క్రైమ్ డిపార్ట్మెంట్ ఉన్నట్టు ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ అండి. ద రీజన్ టు ఇన్వెంట్ దిస్ ఆర్ ఇంట్రొడ్యూస్ దిస్ హైడ్రా ఈస్ వెరీ గుడ్ కాజ్ ఫర్ ఎ వెరీ గుడ్ కాజ్. దీనికి ఎవరి పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాస్ పర్ ది జియో ది చైర్‌పర్సన్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ది సీఎం. అవును. సో, మొత్తం అతని కనుసన్నల్లోనే నడుస్తుందనమాట. సో, ఇది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే, మనం గత ప్రీవియస్ ఇయర్స్‌లో చూసుకుంటే, కొంచెం వర్షం వచ్చినా, హ్మ్. వాటర్ అనేది ఎప్పుడు చూడలేదు మనం హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఎప్పుడు కూడా దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ అండ్ సేఫెస్ట్ సిటీస్. కానీ అది ఎలా రైట్. మారిపోయింది? సిటీలోనే పడవలేసుకొని అంటే డిజాస్టర్ ఫోర్స్ వాళ్ళు అవును. అలా అంత దయనీయమైన పరిస్థితులు చూసాం. రైట్. సో, దానికోసం మేము హైడ్రాని పెట్టాము. చెరువులు ఎవరైతే ఆక్రమించి వెంచర్స్ ఏసారో, బిల్డింగ్స్ కట్టారో అవి ఇమ్మీడియేట్‌గా డిమాలిష్ చేయటానికి టు ప్రొటెక్ట్ ది నేచురల్ వాటర్ బాడీస్. ఫస్ట్ మోటో అదే. అవును. చెరువులు. అవును. చెరువులను కాపాడితే అంటే ఈ వాటర్ అంతా అక్కడికి డైవర్ట్ అయ్యి ఆ చెరువుల్లో హ్మ్. సెటిల్ అవుతదనమాట. రైట్. అంటే సమ్మర్‌లో గాని అక్కడి నుంచి నియరెస్ట్ బోర్‌వెల్స్‌కి ప్రాబ్లమ్ లేకుండా. రైట్. ఓకే. ఈ హైడ్రా అనేది దాని గురించి పెట్టారు. నెక్స్ట్ దీని ఆహ్, స్వతంత్రత గురించి మాట్లాడాలి అంటే ఇది ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. ఎందుకు? ఇది చాలా తెలివిగా డిజైన్ చేయబడిన హైడ్రా. ఓకే. ఎక్కడెక్కడా కూడా గవర్నమెంట్ స్వలాభం కోసం చేస్తుందన్న మాట రాకుండా హ్మ్. అంటే దాని ఆర్టికల్స్ అంటాం. ఆర్టికల్స్ ఏంటి? దీని యాక్టివిటీస్ దేనికోసం పెట్టామంటే రూట్ హ్మ్. కాజ్ ఈస్ ఫర్ ది వెల్‌ఫేర్ ఆఫ్ ది పబ్లిక్. పబ్లిక్. యాహ్! ఓకే. ఎందుకంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఎ నేచురల్ ప్రీషియస్ థింగ్ కెలామిటీస్. అది. సో, దాన్ని మేము రీస్టోర్ చేయటానికి అని చెప్పి దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. హ్మ్. దీని మీద కామెంట్స్ వస్తున్నాయి, కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. 2 వస్తున్నాయి. రైట్. బట్ మోటో టు ఇంట్రొడ్యూస్ హైడ్రా అనేది మాత్రం ఇట్స్ బెస్ట్ థింగ్ అండి అంటే అది. ఈ రోజు వరకు కూడా హైడ్రా టార్గెట్ అంతా కూడా ఒక హ్మ్. మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్స్ గాని, లేదా కొంతమంది చిన్న చితక లీడర్స్‌ని టార్గెట్ చేశారు. హ్మ్. మరి ఈ రోజు కన్వెన్షన్ అనే దాన్ని టార్గెట్‌గా ఈ రోజు కూల్చడం జరుగుతుంది. యెస్. అంటే ప్రధానంగా ఇప్పుడు మొన్న చిన్న చితక కూల్చినప్పుడు కూడా కొంతమంది మాట్లాడారు. అంటే ఇప్పుడు ఎవరైతే అపార్ట్మెంట్ ఓనర్స్ ఉన్నారో, హ్మ్. ఇప్పుడు ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో, ప్రధానంగా మనం ఇందాక మాట్లాడినట్టుగా బిల్డర్స్ వరకు మిడిల్ ఈ క్లాస్, నష్టం అబోవ్ మిడిల్ ఉండదు. క్లాస్ బిల్డర్స్ వరకు నష్టం ఉండదు. ఉండదు. అందులో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి నష్టం హ్మ్. ఉంటది. మరి వాళ్ళకి ఏంటి అంటే ఏం చూపించబోతున్నారు? దానికి క్లారిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు అనేది ఒక అంశం ఉంది. వెరీ గుడ్ సో, క్వెషన్ దీని అండి. గురించి ఏం చెప్తారు? చెప్తా చూడు. సీ ఎందుకంటే హైడ్రా అనే దానికి చైర్‌పర్సనే సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ ఆఫ్ అవును. తెలంగాణ. ఇది కొంచెం నాకు ఇర్రెస్పాన్సిబుల్‌గా డిజైన్ చేశారేమో అంటే హైడ్రా వరకు నేను మాట్లాడట్లేదు. హ్మ్. ది ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఉంటది. హ్మ్. అది కొంచెం ఇర్రెస్పాన్సిబుల్‌గానే పోతుంది. ఎందుకు అంటే, అరే మీరు కూల్చడానికి ఎళ్ళేదే ఇల్లులు. అవును. దాంట్లో జనాలు ఉంటున్నారు సార్. అవును. అరే వాడిని రోడ్డు మీద పడేసి నేను చెరువుని కాపాడుతాను ఎంతవరకు కరెక్టర్ అది? రైట్. రైట్? మీకు తెలుసు మీరెళ్లి కూల్చేదే ఇల్లులు. అవును. దాంట్లోని చెరువుల్లో ఆక్యుపై చేయబడ్డ ఇల్లులు ఏముంటాయి? కమర్షియల్ పర్పస్ కోసం అంటే ఒక బిల్డర్ రైట్. అపార్ట్మెంట్స్ కట్టుంటాడు, విల్లాలు కట్టుంటాడు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టుంటాడు. హ్మ్. సో, దాని మీద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరిగినియి. రైట్. మనీ రొటేషన్ జరిగింది. రైట్. మరి హైడ్రా డిజైన్ చేసినప్పుడు మనకి వరదలొస్తే రీహాబిలిటేషన్ ఎలా పెడతామో హ్మ్. అంటే పునరావాస కార్యక్రమాలు అవును. మరి దీనికెందుకు పెట్టలేదు? ఈ జీవో రెడీ చేసినప్పుడు 99, 100 అని ఒక నంబరేసి ఒక కంపెన్సేషన్ స్కీమ్ అనేది ఎందుకు పెట్టలేదు? రైట్. థర్డ్ క్వెషన్ మీకు క్లియర్‌గా తెలుసు. అంటే ఈ రోజు ఐడెంటిఫై చేసామంటున్నారు. బట్ మీ రికార్డ్స్‌లో ఎప్పటినుంచో ఉంటాయి. 20, అవును. 30, 2, 3 డెకేడ్స్ పైనుంచి ఉంటాయి కదా! అవును. రికార్డ్స్‌లో.
మరి వాటిని ఐడెంటిఫై చేసి మనం మంది మార్బలంతో రోడ్డు మీదకి వచ్చినప్పుడు సబ్స్టిట్యూషన్ ఏంటి? రైట్. ఫస్ట్ మీరు ఆ బిల్డర్స్ కి నోటీసులు ఇచ్చారా? నేను ఉన్న రెసిడెంట్ గా నాకు ఇవ్వక్కర్లేదు. రైట్. బిల్డర్ కి నోటీస్ ఇచ్చారా? లేదు. బిల్డర్ని ఐడెంటిఫై చేశారా? అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారా? ఎందుకు అడుగుతున్నా అంటే ఈ క్వశ్చన్స్ అన్ని అక్కడ తప్పు జరిగిందనే విత్ బుల్డోజర్ వెళ్తున్నారు కదా, వెళ్తున్నారు. అంత అంటే మీరు కన్ఫర్మ్ చేసేసారు అక్కడ అక్కడ ఒక క్రైమ్ జరిగింది అని రైట్. కదా. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని మీరు ఐడెంటిఫై చేసి డిక్లేర్ చేసిన తర్వాతే దాన్ని డిమాలిష్ చేయడానికి వెళ్తున్నారు కదా. మరి ప్రైమా ఫేసి క్రైమ్ మీకు అంటే కనిపిస్తున్నప్పుడు క్రైమ్ చేసిన క్రిమినల్ దగ్గరికి ఎందుకు పోవట్లేదు మీరు? నేను ఇప్పటి వరకు ఏ ఛానల్లో వెబ్సైట్ లో కానీ వీటిలో కానీ ఐ మీన్ డిజిటల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కూడా నేను ఎక్కడ చూడలేదు ఈ బిల్డర్ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ ఇది అయింది. కరెక్ట్. అంటే బేసిక్ ఎక్కడా కూడా ఏ బిల్డర్ మీద కూడా ఇవ్వలేదు. arrest warrant ఎందుకు ఇవ్వలేదు. ఎందుకు ఇంకొక విషయం మీరు అంటున్నారు అంటే నోటీస్ అనేది మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే ఇప్పుడు కూల్ చేస్తున్నారు ఓకే, Hmm. కూల్ చేసిన తర్వాత ఈ బిల్డింగ్స్ డిమాలిష్ అయిపోతుంది, Hmm. అక్కడితో అయిపోతుంది. కానీ వీళ్ళ మోటివ్ ఏంటంటే చెరువులు కాపాడు. చెరువులు కాపాడు. మీరు అన్నట్టుగానే చెరువులు కాపాడేది మోటివ్. Hmm. మరి ఈ చెరువు అనేది యథాతథిగా వచ్చినప్పుడే కదా ఇప్పుడు దీనికి సంబంధించి Purpose, హైడ్రాక్స్ అవును, పర్పస్, అది purpose మెయిన్ server, పర్పస్. అవును. మరి అది చెరువులుగా యాస్టీజ్ అయితే రావట్లే, అక్కడ భూమి అయితే ఉంటుంది. Hmm. మరి దీనికి ఎట్లా చెప్తారు అంటే ఇప్పుడు ఇది ఎట్లా కరెక్ట్ అంటే ఇప్పుడు ఈ రకంగా ఇప్పుడు ఇది టెంపరీ కన్స్ట్రక్షన్ అన్న ఆర్ఎల్స్ ఇప్పుడు వీళ్ళు కూల్చినవన్నీ కూడా పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్. అంటే అవును. నేను విజువల్స్ లో చూసిన అవును. వరకు పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కట్టాలి అంటే సపోజ్ 5 floors అపార్ట్మెంట్ లేపాలనుకోండి, దానికి మినిమం 15 feet అంతా ఫుటింగ్ తీస్తారు, ఉమ్, కాంక్రీట్ వాల్స్ లేపుతారు. అవును. సో మీరు నేల పైన కనిపించే బిల్డింగ్లు కొడుతున్నారు, రైట్? Right. కింద ఉన్న కాంక్రీట్ ఫుటింగ్ మీరు దాన్ని కూడా విత్ రూట్స్ తీయకపోతే అక్కడ చెరువులో అంటే పొంగి పక్కకు వచ్చిన వాటర్ ఇక్కడ మీకు కాంక్రీట్ కన్స్ట్రక్షన్ గ్రౌండ్ లోపల ఉంటే ఎలా స్టోర్ అవుతుంది అది? రైట్. అవును. కరెక్ట్ కదా. కరెక్ట్. మనం టిప్ ఆఫ్ ఐస్బర్గ్ ని కొట్టుకుంటూ వెళ్తున్నాం, రైట్. లోపల ఉన్న ఐస్బర్గ్ పరిస్థితి ఏంటి? అంటే మీరు రూట్ కాజ్ ఏదైతే చెరువుల్ని పరిరక్షించాలి అని అంటున్నారు కదా, దాని పర్పస్ ఎంతవరకు సర్వ్ అవుతుంది? అది పైన కనిపించే బిల్డింగ్ కొడుతున్నాడు, లోపల ఉన్న 20 feet 30 feet 40 feet కాంక్రీట్ పిల్లర్స్ కానీ వేసే ఫుటింగ్ వాల్స్ కానీ వాటిని కదపకపోతే వాటర్ ఎక్కడ స్టోర్ అవుతుంది? సేమ్ నేచురల్ ల్యాండ్ లాగే ఉంటది. సో ఆ వాటర్ అనేది మీకు లోపలికి పోదు, ఇక్కడ ఉన్న చెరువు నిండితే పక్కకు వస్తుంది. అవును. ఇది కాంక్రీట్ అనుకోండి, దీనిపై నుంచి కూడా పక్కకు వస్తుంది. అంతే. కాంక్రీట్ లో కామన్ సెన్స్ పాయింట్ అది కదా. Right. కింద సాయిల్ ఉంటే అది ఒక స్పాంజ్ లాగా యాక్ట్ చేస్తుంది, వాటర్ వేసినప్పుడు Right. తీసుకుంటది. లేదు కింద నేను ఐరన్ ప్లేట్ పెట్టా, వాటర్ అక్కడ వేస్తే వాటర్ అయితే పక్కకే పోతుంది. ఇప్పుడు కాంక్రీట్ ఫుటింగ్ పరిస్థితి కూడా అదే. రైట్. ఇంకొకటి అంటే చాలా మంది ఇది రాజకీయంగా కూడా మాట్లాడుతున్నారు చాలా మంది. ఇప్పుడు కొంతమంది ఫామ్ హౌస్లు కూడా కట్టారు. ఇప్పుడు నాకు తెలిసి అంటే బఫర్ జోన్ అనేది పక్కన పెడితే అసలు అక్కడ కాంక్రీట్ వాల్స్ కట్టని ప్రదేశాల్లో కూడా వీళ్ళు కట్టారు. ఏదంటే కాంక్రీట్ వాల్ వేయొద్దు, ఇది మొత్తం కూడా సాగుకి కావాల్సిన భూమి అని చెప్పేసి కొన్ని భూములు ఉంటాయి. సో అక్కడ కూడా అంటే మన కేటీఆర్ ఫామ్ హౌస్ అని సోకాల్ ఒక న్యూస్ వచ్చింది ఏదైతే ఉందో అది కూడా సేమ్ ప్రాసెస్ లో జన్వాడ ఫామ్ హౌస్ మీద, అది కూడా ఏంటంటే అక్కడ కాంక్రీట్ వాల్ కూడా లేపకూడదనే ప్లేసుల్లో వీళ్ళు ఫామ్ హౌస్లు కట్టారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ అందరికి ఉంది. మరి ఇవెందుకు ఫస్ట్ టార్గెట్ ఎందుకు చేయట్లేదు అంటే ఇప్పుడు ఓన్లీ సిటీ పరంగా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు, విలేజెస్ పరంగా కానీ లేదంటే రూరల్ ఏరియాలో ఉన్న వాటిని ఎందుకు టార్గెట్ చేయట్లేదు అని ఒక అంశం. అసలు ఈ సిటీ పరిధిలో చేయాలా లేకపోతే రూరల్ లో కూడా చేయొచ్చా? ఇదే హైడ్రా. దీనికి మీరు జియో చూస్తేనండి, నేను ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది. ఇన్ పారాగ్రాఫ్ 6 లో ఏముంది అంటే రీజియన్ విత్ ఇన్ ది అవుటర్ రింగ్ రోడ్ అని పెట్టారు. అవుటర్ రింగ్ రోడ్ లోపల అనేది పెట్టడానికి రీజన్ ఏంటి? మెయిన్ మీకు సిటీ అవుట్స్కట్స్ లో వర్షం పడింది అనుకోండి, అక్కడ పెద్ద మీకు జనవాసానికి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే హార్డ్లీ ఇన్ హండ్రెడ్స్ కూడా పీపుల్ ఉండరు. కానీ సిటీ లోపలికి వస్తే మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. సో ఈ వాటర్ సిటీ నుంచి బయటికి చెరువుకి వెళ్ళేదానికన్నా లోపల ఉన్న చెరువులను ఫస్ట్ రెక్టిఫై చేసేస్తే ఆ వాటర్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఇమీడియట్ గా పబ్లిక్ కి ప్రాబ్లం ఉండకూడదనే ఉద్దేశంతో హైడ్రా అనేది ఫస్ట్ జ్యూరిస్డిక్షన్ లిమిట్, జియోగ్రాఫికల్ జ్యూరిస్డిక్షన్ లిమిట్ అనేది విత్ ఇన్ ది ఓఆర్ఆర్ పెట్టారు. సో నెక్స్ట్ ఫేజ్ లో ఓఆర్ఆర్ దాటిన తర్వాత దాంట్లో ఒక కండిషన్ కూడా ఉంది, ఇఫ్ రిక్వైర్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇట్ మే ఎక్స్టెండ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్ అని. అవును. ఇప్పుడు ఆ జన్వాడ ఫామ్ హౌస్ కొట్టడానికి కూడా నిన్న హైకోర్టుకి స్టేకి వెళ్తే హైడ్రాని మీరు కొట్టేసుకోవచ్చు, పవర్ ఉందండి. కానీ నిన్న అకార్డింగ్ విత్ ద లా అండ్ జీవో అంది. అంటే ఏంటి? దాంట్లో పేరా నెంబర్ 6 హైడ్రా అనేది చాలా తెలివిగా ఒక రకంగా అత్యంత మేధావులతో డిజైన్ చేయబడిన జీవో. అది రెండు వైపులు పాలిష్ ఉన్న నైఫ్ లాంటిది. ఎందుకు అంటే వాళ్ళు దాన్ని రిస్ట్రిక్ట్ చేసుకోవాలంటే ఓఆర్ఆర్ లోపలే రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు.
ఇఫ్ రిక్వైర్డ్ దాన్ని జ్యూరిస్డిక్షన్ పెంచుకోవడం ఉంటుంది మళ్ళీ వాళ్ళ ఇష్టం అది. విత్ స్మాల్ నోటిఫికేషన్ వాళ్ళ ఇష్టం ఫ్రమ్ టైం టు టైం అంటే అవసరం ఉంటే. Hmm. సో ఇది కొట్టాలి, నేను ఓఆర్ఆర్ పక్కన ఉన్న బిల్డింగ్ కొట్టాలనుకోండి, చిన్న ఎక్స్టెన్షన్ నోటిఫికేషన్ ఇచ్చి ఎక్స్టెన్షన్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అని ఇచ్చి నెక్స్ట్ 30 కిలోమీటర్స్ అని పెట్టారనుకోండి, ఓఆర్ఆర్ నుంచి నెక్స్ట్ 30 కిలోమీటర్స్ లో ఉన్న కూడా కొట్టుకుని వెళ్ళిపోవచ్చు, వాళ్ళకి ఎంత కావాలో అంత పెంచుకోవచ్చు. సో అంటే ఎంత ఇప్పుడు పెంచుకోవచ్చు. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ కూడా అదే చెప్పారు కదా, Hmm. మేము ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళారు, అది allow చేయలేదు కదా. అంటారు. అంటే బేసిక్ గా ఇది డిజైన్ చేసేటప్పుడు కూడా Hmm. పక్కాగా ఈ ఏదైతే తెలుసు, పెద్ద పెద్ద వాళ్ళ తెలుసు. ఇల్లులు కానీ ఇది హైడ్రా అనేది ఇది 2 రకాలండి. పబ్లిక్ కనిపించేది ఒక ఇండిపెండెంట్ బాడీ, ఓకే, రైట్. పబ్లిక్ కనిపే ఒక ఇండిపెండెంట్ బాడీ చెరువులు కాపాడడం వరకు కోసం అనేది. కానీ లాస్ట్ 10 years లో ఆ చెరువుల్లో ఎవరెవరు కబ్జాలు చేశారు, ఎవరెవరు వెంచర్లు కట్టారు, Right. ఆ లిస్ట్ ఉండదా స్టేట్ గవర్నమెంట్ దగ్గర? ఖచ్చితంగా ఉంటది కదా. అవును. దానికోసం ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఆ లిస్ట్ కోసం ప్రధానంగా అయితే లిస్ట్ ఉంటది, ఖచ్చితంగా లిస్ట్ ఉంటది.